అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. వాలేకుం సలాం వరహ్మతుల్లాహి వబరకాతు. షేక్, ఒక ప్రశ్న. ఫరజ్ నమాజ్ జమాత్ నిలబడిపోయింది, నేను మధ్యలో వచ్చాను మస్జిద్లోకి. నేను ఇప్పుడు సున్నత్ చదువుకున్న తర్వాత జమాత్లోకి వెళ్ళిపోవాలా, లేదా డైరెక్ట్గా కంటిన్యూగా జమాత్లోకి వెళ్ళాలా? నాకు సమాధానం చెప్పండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేశారు. సహీ ముస్లిం 710వ హదీసు, ఇదా ఉకీమతిస్ స్సలా ఫలా స్సలాత ఇల్లల్ మక్తూబా. ఫర్జ్ నమాజు కొరకు ఇకామత్ ఇవ్వబడిన తర్వాత ఫర్జ్ నమాజు తప్ప మరి ఎలాంటి నమాజు లేదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇక్కడ ఫర్జ్ నమాజు కొరకు జమాత్ నిలబడిపోయి ఉంది, అప్పుడు మీరు మధ్యలో వచ్చారు. మీరేం చేయాలి? సున్నతు చదవకుండానే నేరుగా వచ్చి ఆలస్యం చేయకుండా జమాతులో కలిసిపోవాలి. ఎందుకంటే సున్నతు కంటే ఫర్జ్ నమాజు ఎక్కువ ప్రాధాన్యత కలిగి ఉంది కాబట్టి మీరు సున్నతు చదవాలన్నటువంటి కోరికతో ఫర్జ్ నమాజుకున్న పుణ్యాన్ని మీరు మిస్ అయిపోతున్నారు. కావున ఫర్జ్ నమాజు పెద్దది, ఘనత కలిగినది కాబట్టి మీరు సున్నతు చదవకుండానే నేరుగా ఫర్జ్ నమాజు జమాత్తో జరుగుతుంది కాబట్టి వెంటనే వీళ్ళు ఆలస్యం చేయకుండా జమాతులు కలిసిపోవాలి. లేదు, మీరు సున్నతు చదువుకొని నఫిల్ చదువుకొని దాని తర్వాత మేము జమాత్తో కలిసిపోతామనంటే అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సాంప్రదాయానికి విరుద్ధమైపోతుంది. కావున సున్నతు చదవకుండానే నేరుగా మీరు జమాతులో కలిసిపోవాలి. ఇది మీ సమాధానం.